నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి యాపిల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది. సో అందులో ఉన్నటువంటి సారాంశం ఏమంటే, లోకేష్ ఐఫోన్ ఏదైతే ఉందో అది హ్యాక్ అవ్వబోతోంది, ట్యాపింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని దానికి సంబంధించి ఈమెయిల్ వచ్చినట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి మనం చూసుకున్నట్లయితే లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈమెయిల్ కూడా వచ్చింది. సో ఆ ఈమెయిల్ ఆయన స్క్రీన్ షాట్ తీసుకుని కంప్లైంట్ కూడా ఇచ్చారనేటువంటిది మనకు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉందని ఈమెయిల్ రావడం, అలానే హ్యాకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా హెచ్చరిక ఇచ్చింది. సో అంటే యాపిల్ సంస్థ లోకేష్ ఐఫోన్ అనేది హ్యాకింగ్ జరిగేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చిందని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో అలాగే లోకేష్ ఫోన్కు ట్యాపింగ్ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ పంపినటువంటి యాపిల్. సో ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలోనే జరిగింది, అలాగే తెలంగాణలోనే జరుగుతోంది అనేటువంటిది మాత్రమే మనం వింటూ వచ్చాము. సో అందులో ఎంతమంది నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు చేయమన్నారు ఏంటి, ఇందులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారనేటువంటి మనం ఇప్పుడు వరకు విన్నాం. కానీ ఇప్పుడు ఇది ఏపీలో కూడా వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి యాపిల్ అలర్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది లోకేష్ ఫోన్ కన్నట్టు మనకు తెలుస్తుంది. ఫోన్ హ్యాకింగ్ ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందని యాపిల్ నుంచి ఈమెయిల్ వచ్చింది. సో ఈమెయిల్ ద్వారా యాపిల్ సంస్థ లోకేష్ ఫోన్కి ఈమెయిల్ పంపించడం జరిగింది. సో ఫోన్ హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా. సో జనరల్లీ యాపిల్ ఫోన్ తీసుకునేదే సెక్యూరిటీ అనేది చాలా టైట్గా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎవరు కూడా యాపిల్ని హ్యాక్ చేయలేరు అనేటువంటి ఉద్దేశంతోనే చాలామంది, అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ యాపిల్ ఫోన్ను తీసుకోవడానికి జరుగుతోంది. సో ఆండ్రాయిడ్ అనేది ఈజీగా హ్యాక్ చేయొచ్చు, యాపిల్ ఫోన్ అనేది తొందరగా హ్యాక్ చేయలేరు. ఒకవేళ హ్యాక్ చేసేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే యాపిల్ సంస్థ నుంచి మనకి అలర్ట్ వస్తుంది, అంటే అది మెసేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా కూడా రావచ్చు. సో అలర్ట్ నోటిఫికేషన్ అనేది యాపిల్ సంస్థ నుంచి మనకి వస్తుంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ వైజ్ టైట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ జరిగితే కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే యాపిల్ ఫోన్ జనరల్లీ తీసుకుంటూ ఉంటారు. అదే ఇక్కడ జరిగింది. ట్యాపింగ్ అలాగే హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్కు సూచన. సో ఇలాగ ఎప్పుడైతే మనకి ఈమెయిల్ వచ్చిందో ఫోన్ ట్యాపింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది, హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి అలర్ట్ నోటిఫికేషన్ ఈమెయిల్ ద్వారా మనకు వచ్చింది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉంది. సో ఎటువంటి మెయిల్స్ కానీ లేకపోతే ఎటువంటి మెసేజెస్ కానీ ఏమన్నా వస్తే అన్నోన్ నెంబర్స్ నుంచి కావచ్చు, అన్నోన్ రిసీవర్స్ నుంచి కావచ్చు వచ్చినట్లయితే ఆ లింక్స్ని మీరు టచ్ చేయొద్దు. టచ్ చేసినట్లయితే ఫోన్ హ్యాక్ కానీ లేకపోతే ట్యాపింగ్ కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ నేతల ఆరోపణ. సో తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో చాలామంది ఫోన్లు వాళ్ళవి కావచ్చు, అంటే కొంతమంది నేతలు కావచ్చు, నేతల పర్సనల్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ భార్యలవి వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో ఆల్మోస్ట్ 4 TB హార్డ్ డిస్కులు కూడా చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పోలీస్ ఆఫీసర్ ధ్వంసం చేశారు బయటకు ఎవరికి తెలియకుండా ప్రభుత్వం మారిన తర్వాత అని చెప్పేసి గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో వింటూనే ఉన్నాం. అది ఇప్పుడు ఏపీకి కూడా పాకడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం కొన్ని కారణాల చేత ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, బట్ అలా కాకుండా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎవరెవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో లేదా ఆ పార్టీ నాయకులు కోవర్ట్లు కానీ ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు భావిస్తున్నారో సో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం, ఎవరైతే అంటే ఏ వ్యక్తి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరుగుతోంది అనేటువంటిది మనం వింటూనే ఉన్నాము. సో ఎన్నికల కమిషన్ అలాగే సీఈఓకు ఫిర్యాదు. సో ఎప్పుడైతే యాపిల్ సంస్థ నుంచి లోకేష్కి ఈమెయిల్ వచ్చిందో ఇలాగ ఫోన్ ట్యాపింగ్ అలాగే హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అలర్ట్ నోటిఫికేషన్ వచ్చిందో ఇమీడియట్గా ఆయన దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఎన్నికల కమిషన్కి అంటే ఈసీకి అలాగే సీఈఓకి కూడా ఆయన కంప్లైంట్ చేశారు అని మనకు తెలుస్తుంది. సో ఇది కంప్లీట్గా కేవలం జగన్ ప్రభుత్వమే చేసిందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ
పార్టీ వాళ్ళు మాత్రమే, ఆ ప్రభుత్వం మాత్రమే చేసేటువంటి అవకాశం ఉందని అందరికీ తెలిసిందే. ఎందుకనంటే కొంచెం సెక్యూరిటీ వైజ్ ఎవరెవరు ఎలాంటి నిఘా వర్గాలు జనరల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేవి చేస్తూ ఉంటాయి. ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా, దానికి సంబంధించి ఏమైనా ఎవరెవరైనా మాట్లాడుకుంటున్నారనేది జనరల్గా వింటూ ఉంటారు. అంటే నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఏమైనా ప్రమాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, చేస్తున్నారనే దాన్ని జనరల్లీ వింటూ ఉంటారని చెప్పేసి అందరికీ తెలిసిందే. దాన్ని తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళతో పాటుగా ఏవైతే ఇతర పార్టీ నాయకులు ఉన్నారో, నేతలు ఉన్నారో వాళ్ళ భార్యలతో కానీ లేకపోతే వాళ్ళు ఇంకెవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేయడానికి, హ్యాక్ చేయడానికి కారణం కూడా జగన్ ప్రభుత్వం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈసీకి అలాగే సీఈఓ కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి లోకేష్ చూడాలి, దీనిపైన విచారణ జరుగుతుంది కాబట్టి ఎవరు చేశారు, ఎవరు కారకులు అనేది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.